నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ నాయన నీ దివ్య లేఖనాలను ధ్యానిస్తుండగా మీ సహాయాన్ని నాయన మాకు అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలతో నాయన మీరు మాట్లాడండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని నీ దాసుడనైనా నాకు అనుగ్రహించండి. నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా నాయన ఈ కార్యక్రమాన్ని ముందుకు నాయన నీ ఆత్మ సహాయము చేత నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహాప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకొనుటకు కొన్ని చక్కటి సంగతులను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రేమన దేవుని వారలారా, క్రైస్తవ జీవితం ప్రారంభంలో ఉన్నతంగా ఉండి కాలక్రమేణా మరలా లోకములోనికి వెళుతున్న సంఘటనలు అనేకమైనవి మనకు కనబడుతున్నాయి. బాప్తిస్మము తీసుకున్న తొలినాళ్లలో దేవుని కొరకు బలంగా బ్రతకాలి అన్న ఆశ మనలో ఉన్నప్పుడు కాలక్రమేణా మన విశ్వాసం సన్నగిల్లిపోతూ నెమ్మదిగా లోకములోనికి కలిసిపోతున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? క్రీస్తు ప్రేమ నుండి మనం దూరమైపోతున్నామంటే లోకములో ఉన్నది క్రీస్తు ప్రేమ కంటే గొప్పదై ఉండాలి, అంతే కదా? ఎందుకంటే ఒకరోజు పాపములో ఉంటున్న మన జీవితాలను యేసుక్రీస్తు ప్రేమ గొప్పది అని క్రీస్తులోనికి మనం వచ్చాం. లోకములో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ గొప్పది అనుకున్న మనమే మరలా క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ ప్రేమ నుంచి నిన్ను ఎడబాపగలిగేది లోకంలో ఏముంది? అది క్రీస్తు ప్రేమ కంటే గొప్పదై ఉండాలి కదా? ఒకసారి మీరు ఆలోచించండి. మన రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవలసిన కాలాలలో మనం ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి నేను బాప్తిస్మాన్ని పొందుకున్నాను, ఆదివారం దేవాలయానికి వెళుతున్నాను, ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని భుజిస్తున్నాను, ఇంకేంటి అని మన విశ్వాస జీవితాన్ని చాలా సులభతరంగా ఇక చాలే అనుకుంటున్నాం. ఒకవేళ ఇలానే అనుకుంటే లోకం అనేది మనకు గొప్పగా కనపడుతుంది, క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపుతుంది. కానీ క్రీస్తు ప్రేమను గురించి మనం ఆలోచించగలిగితే ఆ ప్రేమ ముందు లోకములో ఉన్నవన్నీ చాలా చాలా చిన్నవి. ఏది క్రీస్తు నుంచి మనల్ని ఎడబాపలేదు అని మనం ధ్యానించాలి. క్రీస్తు ప్రేమ చాలా గొప్పది ప్రేమన వారలారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? అసలు ఎడబాపగలవా? క్రీస్తు ప్రేమ కంటే ఇవన్నీ గొప్పవా? ఇవన్నీ చిన్నవి కదా? ఇవన్నీ మన జీవితంలోనికి వచ్చిన క్రీస్తు ప్రేమే వీటన్నింటికంటే గొప్పదిగా మన హృదయాలలో ఉండగలిగితే ఇవి ఎంత అని క్రీస్తు ప్రేమను గురించి పౌలు గారు మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు ప్రేమను వారలారా. ఒక తల్లి బిడ్డను దండించినా
బిడ్డ మళ్ళీ తల్లి దగ్గరికే వెళుతుంది. ఎందుకో తెలుసా? తల్లి చూపించే ప్రేమ అత్యుత్తమైనదని బిడ్డ తెలుసుకున్నాడు కనుక. కొట్టిన దెబ్బలు పట్టించుకోడు. ఆలోచించండి మీరు. అలాగే క్రీస్తు ప్రేమ గొప్పది అని నీకు నాకు అర్థమవుతే, మన జీవితంలో వస్తున్న శ్రమలు, హింస, కరువు, ఇవన్నీ బాధలు, ఇవన్నీ చాలా చిన్నవిగా కనపడుతుంటాయి ప్రియమైన వారలారా. కానీ ఇవి మన జీవితంలోనికి రాగానే క్రీస్తునే మనం విడిచిపెడుతున్నామంటే ఆయన ప్రేమలో ఉంటున్న ఔన్నత్యం, ఆయన ప్రేమ తాలూకు రుచి, ఆయన ప్రేమ మాధుర్యం మనం ఎరుగలేదనమాట. అందుకే చాలామంది యేసుక్రీస్తును అంగీకరిస్తారు. మరలా లోకంలో కలిసిపోతుంటారు. లోకములోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే క్రీస్తు ప్రేమ మాధుర్యం అనేది వారికి సరిగా తెలియకపోవటం వల్ల ప్రియమైన వారలారా. కాబట్టి మన విశ్వాస జీవితంలో క్రీస్తు ప్రేమను గురించి మనం ఆలోచించగలిగితే, ఆ ప్రేమను రుచి చూడగలిగితే, ఆ ప్రేమ ఔన్నత్యాన్ని మనం తెలుసుకొనగలిగితే, శ్రమలొచ్చినా, బాధలొచ్చినా, హింస వచ్చినా, అదేవిధంగా కరువైనా, ఉపద్రవాలైనా, వస్త్రహీనత అయినా, ఖడ్గమైనా ఇవి చాలా చాలా చిన్నవిగా కనబడుతుంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి శ్రమలలో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామంటే ఆయన ప్రేమ మాధుర్యము మనకు తెలియకపోవటం వల్ల ప్రియమైన వారలారా. కాబట్టి క్రీస్తు ప్రేమతో సాటి అయినది ఏదీ లేదు. క్రీస్తు ప్రేమకు సాటి అయినది మరలా మన కళ్ళ ముందుకు రాదు అన్నది నిజం ప్రియమైన వారలారా. అందులో ఆశ్చర్యం అనేది లేనే లేదు. కాబట్టి ఆ ప్రేమ మాధుర్యము, ఆ ప్రేమ ఔన్నత్యాన్ని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే, కరువులో కూడా విడిచిపెట్టని కూడని స్థితిని మనకు కలుగుతుంది. నిజంగా ఆ ప్రేమ ఎలాంటి స్థితిలోనికి వెళ్ళినా దేవుని వైపు మనల్ని చూడగలిగే స్థితిని మనకు అనుగ్రహిస్తుందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చూడండి. దేవుడు తిష్బీయుడైన ఏలియా గారితో, ప్రవక్తతో మాట్లాడుతున్న మాట ప్రియమైన వారలారా. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి. దయచేసి మీరు ఆలోచించగలిగితే, ఆహాబు గారు పరిపాలిస్తున్న కాలంలో విపరీతమైన కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది అంటే, దేవుడు ఆకాశాన్ని ఏలియా ప్రార్థనను విని మూసేశాడు ప్రియమైన వారలారా. భయంకరమైన కరువు, పశువులకు గడ్డి దొరకని స్థితి, నీరు దొరకని స్థితి. పశువులకు గడ్డి దొరకని స్థితి అంటే మీరు ఆలోచించండి. పశువుల సంగతే ఇంత దయానీయంగా ఉన్నప్పుడు మనుషుల పరిస్థితి ఏంటి ప్రియమైన వారలారా. సకాలంలో వర్షాలు పడుతూ, పంటలు పండుతూ, గోడౌన్లు నిండుతూ మన ఇంటికి వస్తున్నాయి కదా. అందుకే మనకేమీ తెలియటం లేదు. ఒక్కసారి కరోనా కాలాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. కరువులు ఉన్నప్పుడు ఆ భయంకరమైన పరిస్థితులను జ్ఞాపకానికి మనం తెచ్చుకోగలిగితే, ఆ కరువులలో కూడా దేవుని కొరకు తహతహలాడుతున్న వారు ఉన్నారు అని చెబుతున్నాడు ప్రియమైన వారలారా. సారెపతు అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు పరిస్థితిని జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే, జీవము కలిగిన దేవుని వైపు చూస్తుంది. అది మాత్రమే కాదు, ఎలాంటి పరిస్థితులలో విశ్వాసాన్ని కలిగి ఉంది అంటే కరువులో. ఈ కరువులో, ఈ పరిస్థితుల మధ్య నేను దేవుణ్ణి ఎందుకు విశ్వసించాలి అని ఆలోచించటం లేదు.
ఆమె ఆలోచన విధానాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే ఎంతకాలం బ్రతికించిన దేవుడు ఇక ముందు కూడా బ్రతికించగలడు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, గతంలో దేవుని కృపను ధ్యానిస్తూ, ఈ వర్తమానాన్ని కూడా నన్ను ముందుకు తీసుకొని వెళ్ళగలిగే సమర్థుడు దేవుడు అని విశ్వసిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. కరువును జ్ఞాపకాలలో పెట్టుకొని నేను దేవుణ్ణి నమ్మితే ఈ కరువులో నన్నెందుకు ఉంచాడు? అసలు ఏం దేవుడు? ఇప్పుడు దేవుణ్ణి నమ్మటం వల్ల నా జీవితానికి ఏం మేలు కలిగింది అని జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టాలి అన్న ఆలోచన ఆవిడలో లేదు. విధవరాలు అనగానే ఎన్నో కష్టాలు, కన్నీళ్ల మధ్య ఉంటుంది. ఆహారము దొరకని కరువు బయట తాండవిస్తుంది. ఈమె దగ్గరున్నవేంటో తెలుసా? బుడ్డిలో కొంచెము నూనె, తొట్టిలో పట్టెడు పిండి. ఇది అయిపోతే భోజనానికి చాలా ఇబ్బంది పడాలి. ఎంత ఇబ్బంది అంటే తినడానికి ఏమీ లేదు. చావు కొరకు ఎదురు చూడవలసిన దయానీయమైన పరిస్థితి ప్రేమన వారి. ఆ పరిస్థితుల మధ్య కూడా దేవుని వైపు చూడగలుగుతుంది. ఈ కరువు దేవుని నుంచి ఆమెను ఎడబాపలేకపోయింది అంటే ఈ కరువు కంటే గొప్పది ఏంటనుకుంటుందో తెలుసా? దేవుడికి నా పట్ల ఉన్న ప్రేమ. ఆ ప్రేమ తాను జీవము కలిగిన దేవుణ్ణి విశ్వసించిన నాటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన తన జీవితంలో మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇంత ప్రేమను నా పట్ల చూపించిన ఆయనను ఈ కరువులో నేను ఎలా విడిచిపెట్టగలను? ఈ కరువు చిన్నది, దేవుడు నా పట్ల చూపుతున్న ప్రేమ గొప్పది అని ఆలోచిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 11. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. ఆ స్థితిలో కూడా దేవుణ్ణి నిందించటం లేదు. ఏలియా గారితో మాట్లాడటం లేదు. దేవుణ్ణి నమ్మితే నా స్థితి ఎందుకు వచ్చింది? నా స్థితి నీకు తెలిసుండాలి. ఎందుకంటే నువ్వు ప్రవక్తవు కదా, నువ్వు దేవుని వాడవు కదా, నేను నీకు ఎలా ఇవ్వగలను అని మాట్లాడాలి. కానీ చూసారా, ఆ స్థితిలో కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నది అంటే ఏలియా గారికి అప్పము తీసుకొని వచ్చి ఇచ్చింది తన బిడ్డను కాదని. ఎంత విశ్వాసము ఉంటే ఆ పని చేయగలదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ విశ్వాసము ఎలా ఉండగలిగింది అంటే తన జీవితంలో దేవుడు చేసిన మేలులు, ఆయన ప్రేమను హృదయంలో పెట్టుకున్నప్పుడు ఈ పరిస్థితులనేటివి చాలా చిన్నవిగా కనపడుతుంది. దేవుని ప్రేమే గొప్పది. ఆ ప్రేమను బట్టి నన్నెలాగైనా బ్రతికించగలడన్న విశ్వాసముతో అలాగే అని ఏలియా గారికి అప్పము చేసి తీసుకుని వెళ్ళింది. ఏలియా గారు ఆశ్చర్యపోయాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దేవా, నీ కొరకు బ్రతుకుతున్న వారిలో నీ ప్రేమలో నిలిచి ఈ పరిస్థితుల మధ్య కూడా బ్రతుకుతున్న వారు ఉన్నారు అంటే నాయన నీ ప్రేమ ఇదిగో అర్థమయ్యేవారు ఉన్నారు నాయన. నీ ప్రేమను అర్థం చేసుకోలేని వారు ఇదిగో లోకంలో అనేకులున్నారు. కానీ ఈ సారెపతు విధవరాలు నీ కొరకు ఎంత ఉన్నతంగా బ్రతుకుతుందో నేను కల్లారా చూస్తున్నాను. నీ ప్రేమ ఎంత గొప్పది అని ఏలియా ప్రభువును కీర్తిస్తున్నాడు. ప్రేమను వారలారా కదా, ఎంత ఆశ్చర్యం కదా. సారెపతు విధవరాలు అని మనం చదువుకుంటుంటాం, కానీ ఆ స్థితిని గురించి మీరు ఆలోచించండి. కరువులో కూడా దేవుని పట్ల ఉన్న ప్రేమ ఆమెను అలా నిలబెట్టింది. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు చూపిస్తున్న ప్రేమ ఆమెను కరువులో కూడా నిలబెట్టింది.
అందుకే మహనీయుడైన యేసుక్రీస్తు సారెపతు విధవరాలను గురించి మాట్లాడుతూ మీరు చూడగలిగితే లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనం, ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము ముయ్యబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ఇస్రాయేలీలో చాలా మంది ఉన్నారు, కానీ దేవుని ప్రేమ వారికి అర్థం కావటం లేదు. కరువు రాగానే ఇదిగో దేవుడు మమ్మల్ని ఇలా చేశాడేంటి, అలా చేశాడేంటి అని విశ్వాసము నుంచి తొలగిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సారెపతులో ఉంటున్న ఈ విధవరాలు మాత్రం దేవుని ప్రేమను తలుచుకుంటూ, ఆ ప్రేమ ముందు నా కళ్ళ ముందు ఎన్ని కష్టాలు వచ్చినా చిన్నవి అని విశ్వాసములో స్థిరముగా ఉంది. అందుకే ఏలియా పంపబడ్డాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మహనీయుడైన యేసుక్రీస్తు నోట సారెపతులో ఉంటున్న ఒక విధవరాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే దయచేసి మీరు ఆలోచించండి. ఆమెను నిలబెట్టిందేంటి? దేవుని ప్రేమ. ఎప్పుడైతే దేవుని ప్రేమను ధ్యానిస్తూ మన హృదయంలో స్థిరం చేసుకుంటామో మన కళ్ళ ముందు ఉన్నవన్నీ చాలా చిన్నవిగా కనబడతాయి. ప్రేమన వారలారా, అలాగైతే మన జీవితంలోనికి ఆలోచించగలిగితే ఈరోజు యేసుక్రీస్తు ప్రేమ మన కళ్ళ ముందుంది. ఆయన గలిలయలో మాట్లాడుతున్నప్పుడు ఆయనను ఎవరు అంగీకరించలేదు. ఏలియా కూడా ఇశ్రాయేలీలో ఉంటున్న విధవరాలు దగ్గరికి పంపబడలేదు. సీదోను ప్రాంతంలో ఉంటున్న సారెపతు అను ఒక విధవరాలు దగ్గరికి పంపబడ్డానని చెబుతూ, ఇదిగో నేను కూడా వెళ్ళిపోతున్నాను అని కపెర్నహూములోనికి ఆయన వెళ్ళిపోయాడు. నేను మీకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇశ్రాయేలీల యొద్దకి ఏలియా వెళ్ళినా ఏలియాని అర్థం చేసుకునే స్థితి వారికి లేదు. ప్రేమన వారలారా, సారేపతు అను ఊరిలో ఉంటున్న విధవరాలు దగ్గరికి పంపబడ్డాడు. యేసుక్రీస్తు కూడా నేను మీ దగ్గరికి వచ్చి నేను చెబుతున్నప్పుడు నా విలువ, నా ప్రేమ మీకు అర్థం కావట్లేదు అని కపెర్నహూము ప్రాంతములోనికి వెళ్ళినప్పుడు వారు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రేమ ఎవరికైతే అర్థమవుతుందో వారు విశ్వాసములో స్థిరముగా ఉంటారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని వారు చిన్న చిన్న కష్టాలకు, కన్నీళ్లకు, ఇబ్బందులకు క్రీస్తును విడిచిపెడతారు, మరలా లోకములోనికి వెళ్ళిపోతారు. ఏలియా చూపించిందేంటి? పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె. అమ్మా, మరలా వర్షము కురిసేంత వరకు నీ తొట్టిలో పిండి తరిగిపోదు, నీ బుడ్డిలో ఉంటున్న నూనె తరగదు అని చెప్పాడు. మరలా వర్షాలు పడిన తర్వాత మరలా ఇదిగో బుడ్డిలో ఉంటున్న నూనె మరలా రాలేదు, తొట్టిలో పిండి మరలా రాలేదు. ప్రేమన వారలారా, మీరు ఆలోచించండి. కానీ క్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు మనకు చూపించిన ప్రేమ తరిగేదా? కాలాలు మారిన తరగని ప్రేమను మన కళ్ళ ముందు ఆయన పరిచాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక చక్కటి మాట చెబుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మహాప్రేమ చాలా గొప్పది, చాలా గొప్పది. అది ఎంత గొప్పదంటే దాని పొడవు, దాని వెడల్పు, దాని లోతు మనకు అర్థం కానంత గొప్ప ప్రేమ. ప్రేమన దేవుని పిల్లలారా, కరువు కాలంలో బ్రతికించాడు దేవుడు అని దేవుని ప్రేమను బట్టి బ్రతికిన ఆ స్త్రీకే దేవుడు పట్ల అంత కృతజ్ఞత కలిగి ఉంటే, అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన స్థితిలో ఉంటున్న మనల్ని అప్పుడు కూడా మనల్ని తృణీకరించక యేసుక్రీస్తును భూమి మీదికి మన దగ్గరికి పంపి ఆయన శిలువ మరణము చేత మనల్ని అందరినీ బ్రతికించాడు కదా.
మనల్నందరినీ బ్రతికించాడు కదా! ఈ ప్రేమకు సాటి అయినది ఏముంది చెప్పండి? తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, ప్రియుడు ప్రేమ కంటే, ప్రియురాలి ప్రేమ కంటే, భర్త ప్రేమ కంటే, భార్య ప్రేమ కంటే, పిల్లల ప్రేమ కంటే, ఇదిగో యేసుక్రీస్తు మన కొరకు చూపించిన ఈ మహా ప్రేమకు సదా దాసులం. ఈ ప్రేమ జ్ఞాపకానికి వస్తే దీనికి సాటి అయినది లోకంలో లేదు. యేసుక్రీస్తుని విడిచిపెట్టి మనం వెళ్ళడానికి ప్రియమైన వారలారా. అది ఖడ్గమైనా, అది కరువైనా, అది వస్త్రహీనత అయినా, శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, అంటే ఇవన్నీ చాలా చిన్నవి. నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రేమ గొప్పది. ఎందుకంటే ఆయన చనిపోయి నాకు బ్రతుకునిచ్చాడు. ఆయన సిలువలో మరణించి నాకు బ్రతుకునిచ్చాడు. ఆయన సిలువ త్యాగాన్ని మనము మర్చిపోతున్నావా? ఒకవేళ ఆయన సిలువ త్యాగాన్ని నువ్వు నేను మర్చిపోతే లోకం గొప్పదిగా కనపడుతుంది. క్రీస్తుని విడిచిపెట్టి లోకంలోనికి వెళతాం. లేదు, ఆయన నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. రిక్తునిగా చేసుకున్నాడు. నన్ను నిలబెట్టడానికి ఈ నేలపై ఆయన ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడాడు. నా కొరకు ఆయన మరణించాడు. నా కొరకు ఆయన శ్రమపడ్డాడు అని ఆయన శిలువ త్యాగాన్ని మన హృదయంలో పెట్టుకోగలిగితే క్రీస్తు ప్రేమ నుంచి కళ్ళ ముందున్న నిన్ను ఏది ఎడబాపలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే క్రీస్తును విడిచిపెట్టాలంటే ఇంతకంటే గొప్పది మన కళ్ళ ముందు ఉండాలి. ఇంతకంటే గొప్పదే ఉంది? కరువు గొప్పదా? లేదు. ఆ కరువులో కూడా సారెపతులు ఉన్న విధవరాలు విశ్వాసముతో ఉన్నది. ఆమె హృదయములో దేవుని ప్రేమ గొప్పది గనక కరువు చిన్నది, చనిపోవడానికైనా సిద్ధపడింది ప్రేమన వారలారా. దయచేసి ఇప్పుడు నీ జీవితంలో ఏం కష్టం ఉంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నిరాశ నిస్పృహల మధ్య ఉన్నావు? ఎందుకు నాకు ఎవరూ లేరు అని ఒంటరి వాడినని బాధపడుతున్నావు? ప్రయత్నాలు చేసిన విజయాలు రాకపోవటం వల్ల నా జీవితం నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నామేమో. దేవుడు నీ పట్ల చూపించిన మహాప్రేమను ఒక్కసారి ఆలోచించు. ఆ ప్రేమ ముందు ఇవన్నీ చాలా చిన్నవి. అంత ప్రేమించిన ఆయన నీకు సమస్తాన్ని అనుగ్రహించగలడు, నిన్ను నిలబెట్టగలడు, నిన్ను నడిపించగలడు, మరలా నీ హృదయంలో ఆనందాన్ని నింపగలడు. చావడానికి సిద్ధమైపోయింది సారెపతు విధవరాలు. ఏలియాను పంపి బ్రతికించాడు కదా! ఆలోచించండి. నీ జీవితంలో ఆయన ప్రేమ మాధుర్యాన్ని ఎన్నోసార్లు చూశావు. ఆయన పరిస్థితులను మార్చగలిగే గొప్ప దేవుడు. అలాంటప్పుడు ఆయనను విడిచిపెట్టి లోకంలోనికి ఎందుకు వెళుతున్నావు? ఆ ప్రేమను బట్టే లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తులోనికి వచ్చావు కదా! మరలా ఆ ప్రేమను మరిచిపోయి లోకం వైపుకు ఎందుకు చూస్తున్నావు? నిన్ను నిలబెట్టుకోవడానికే, నిన్ను సంపాదించుకోవడానికి, నిన్ను కొనడానికే తన ప్రాణాన్ని పెట్టిన ఆయన ఈరోజు నీ కష్టాలలో నుంచి, కన్నీళ్ళ నుంచి నిన్ను బయటికి తీసుకుని రావటం చాలా చిన్న విషయం ఆయనకి. చాలా చిన్నది. మరి ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుందని నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు ఆయనని ఎంత ప్రేమిస్తున్నావు అని నీ విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు. నాయనా, నా జీవితం ఏమైపోయినా నిన్ను విడిచిపెట్టను అను. ఆయన వైపు చూడు. క్షణాలలో నీ పరిస్థితులను మార్చి నిన్ను నిలవబెట్టగలిగే సమర్థుడు. ఆయన ప్రేమ నిన్ను ఆపగలగాలి. ఆయన ప్రేమ నిన్ను ఆయన వైపు చూడనివ్వాలి. ఆయన ప్రేమ ఎంతటి కష్టాన్నొచ్చినా నేను క్రీస్తును విడిచిపెట్టను అని ఆయన పాదాల దగ్గర ఉంచగలగాలి. అంత గొప్ప ప్రేమను మన కళ్ళ ముందు చూపించినప్పుడు కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, రోగాలు గొప్పవి అని మనం మాట్లాడుకుంటున్నాం ఏంటి ప్రియమైన వారలారా? వద్దు. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపడానికి వీలు లేదు. మన ఇంట్లో కరువు లాంటిది ఉన్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నీ కళ్ళ ముందున్నప్పుడు ఇవన్నీ తీర్చడానికి మరలా ఆయన ప్రాణం పెట్టవలసిన అవసరత లేనే లేదు.
ప్రాణమే పెట్టిన ఆయన ఇవన్నీ సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఒక్కసారి ఆయన ప్రేమను బట్టి నిలబడి ఆయన వైపు చూడు, నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలవు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే మనకు ధైర్యాన్ని కలిగించే మాటను మనం చూసి ముగించేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తమును అనుగ్రహించగలిగే సమర్థుడు ప్రేమన వారలారా. అందుకే పౌలు గారు మాట్లాడుతున్న మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మాట్లాడుతున్న చక్కటి మాట ప్రియమైన వారలారా. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. మమ్మల్ని లోకములోనికి వెళ్ళనివ్వటం లేదు. మమ్మల్ని శ్రమలలో ఆయనను విడిచిపెట్టే స్థితి మాకివ్వట్లే. ఆయన ప్రేమ గుర్తు రాగానే ఈ శ్రమలే చిన్నవి, ఆయన ప్రేమ గుర్తు రాగానే ఈ హింసలు చిన్నవి. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎందుకంటే మా కొరకు ఆయన చనిపోయాడు. ఇవేముంది, చాలా చిన్నవి అని ఆ ప్రేమలో నిలిచి దేవుని వైపు చూస్తున్న ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ గొప్పది. ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి. పరిస్థితులు మారుతుంటాయి, క్రీస్తు ప్రేమ మారదు. కాబట్టి మారుతున్న పరిస్థితులను బట్టి మనము మారొద్దు ప్రేమన దేవుని పిల్లలారా. మారని ఆయన వైపు చూస్తూ ఎప్పటికీ స్థిరమైన భక్తిని కలిగి ఉండాలి. అది శ్రమలలోనూ, హింసలలోనూ, బాధలోనూ, కరువులోనూ, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మారని ఆయన వైపు చూడు. నీ జీవితాన్ని మార్చగలిగే సమర్థుడు ఆయన ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ మాటలు మనందరి హృదయాలను దేవుడు ఫలించాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలుగా మేము ధ్యానించాం తండ్రి. క్రీస్తు ప్రేమ చాలా గొప్పది నాయన. ఆ ప్రేమ మాధుర్యాన్ని నాయన, ఆ ప్రేమ ఔన్నత్యాన్ని తెలుసుకున్న మేము నాయన మిగిలిన చిన్న చిన్న వాటి విషయంలో విశ్వాసాన్ని కోల్పోక నాయన స్థిరమైన భక్తి కలిగి నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు అనేకులకు నాయన బలపరుచుటకు నాయన తండ్రి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలకు నాయన తండ్రి నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలకు నాయన ఫలాన్ని అనుగ్రహించండి. శోధింపబడుతున్న నీ పిల్లలకు నాయన నీ వాక్యపు ధైర్యాన్ని అనుగ్రహించండి. వేదన చెందుతున్న నీ పిల్లలకు మానసికమైన బలాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్నాము నాయన తండ్రి. ఈ మాటలన్నీ కూడా నాయన నీ పిల్లల్ని బలపరిచి నాయన నీ ఆత్మ సహాయము చేత నాయన వర్ధిల్ల చేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావములనైన మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది